హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూసైతే సపోర్ట్ చేయండి. తమ్నైల్లో చూసారు కదా, మోక్షజ్ఞకి సర్ప్రైజ్ అని చెప్పి. సో ఏంటదా సర్ప్రైజ్ అనుకుంటున్నారా? సైకిల్. తనకి సైకిల్ అంటే చాలా 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 నచ్చుతుంది అనమాట. తను ఆల్రెడీ ట్రైస్కిల్ తొక్కుతున్నాడు కదా, ఎక్కడైనా సరే మామూలు ఈ బైస్కిల్ కనిపించగానే ఏం చేస్తున్నాడంటే దిగేసి అది తొక్కాలని చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాడు. అండ్ మొన్న మేము డీకాత్లను అనుకోకుండా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా ట్రైల్ చూద్దాం అసలు తొక్కుతాడో లేదో అంటే తను అయితే తొక్కుతున్నాడు కదా. సో మేమైతే డిసైడ్ అయిపోయాం కొందాము అని చెప్పి. సో సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా, అందుకని ఇప్పుడైతే సైకిల్ తీసుకున్నాము. కాకపోతే వెంటనే అలా ఇచ్చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి సర్ప్రైజ్గా ఇద్దాము తను అని చెప్పి అనుకున్నాము. సో అందుకని అలా అయితే ప్లాన్ చేశాను. ఇప్పుడైతే దీనికి బెలూన్స్ అవన్నీ కూడా కట్టేసి తనకి సర్ప్రైజ్గా అయితే ఇద్దాము. ఎలా రియాక్ట్ అవుతాడు నేను మీకు కూడా చూపిస్తాను. అండ్ నేను చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాను తను ఎలా రియాక్ట్ అవుతాడా, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడా అని చెప్పి. సో ఫస్ట్ అయితే బెలూన్స్ కట్టేసేద్దాం. రెడ్ కలర్స్ బైస్కిల్ అనమాట అండి. అస్సలు ఏమీ అస్సలు రిమూవ్ చేయలేదన్నమాట. బబుల్ వ్రాప్స్ కూడా అలానే ఉంచేసాను. సో దీన్ని ఇప్పుడు దీన్నైతే ఇట్లానే ఉంచేసి మనమైతే దీనికి బెలూన్స్ కడదాము. వీళ్ళైతే దీనికి ఇలాగ ఒక సిప్పర్ బాటిల్ ఇచ్చారు ఫ్రీగా. అండ్ ఇట్లా వీల్స్ అవన్నీ కూడా అంతా వాళ్ళే అరేంజ్ చేసి ఇచ్చారు. సో గ్రో క్లబ్ నుంచి తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఫస్ట్ బెలూన్స్ కట్టేసేద్దాం, తర్వాత దీని గురించి అయితే చెప్తాను. నేను రెడ్ కలర్ బెలూన్స్ అనమాట. సైకిల్ రెడ్ కలర్ కదా, అందుకని మ్యాచింగ్గా ఉంటుందని రెడ్ కలర్ బెలూన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ సైకిల్ అయితే గ్రో క్లబ్ అనమాట, ఇందులో నుంచి అయితే తీసుకున్నాము. ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే మాకు ఇదైతే బెస్ట్ అనిపించింది. డికాత్లాన్లో అయితే ఇదే సైకిల్ 10,000 దాకా పడుతుంది. అన్ని యాక్సెసరీస్తో కలుపుకొని బాస్కెట్, వాటర్ బాటిల్, బెల్ ఇలా అన్నీ కూడా సపరేట్గా కొనుక్కోవాలి. వెనకాల వీల్స్ కూడా అదే వీళ్ళైతే ఇలాగ కలిపేసి ఇస్తున్నారు. ఇది మాకు అరౌండ్ 5,500 పడింది. 18 months అయితే ఫ్రీ సర్వీస్. ఏది పోయినా ఏదైనా సరే వచ్చి వాళ్ళు ఫ్రీగా చేసిస్తారు. అండ్ మనం ఈ లోపు కనుక ఎక్స్చేంజ్ చేసుకుంటే అప్ టు 40% వరకు మనకి రిటర్న్ మనీ ఇవ్వరు, కానీ నెక్స్ట్ సైకిల్కి అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా ఇస్తున్నారు. అప్ టు మనకి లాస్ట్ ఎంత హైట్ సైకిల్ ఉంటుందో అంత హైట్ సైకిల్ వరకు అయితే ఉంటుందన్నమాట. మిగతా వాటితో పోల్చుకుంటే మనకి 10% అప్ టు 15% అట్లానే ఇస్తా అంటున్నారు. వీళ్ళైతే అప్ టు 40% అంటున్నారు. సో అందుకని మేమైతే ఇది చూస్ చేసుకున్నాము. అండ్ దట్ టు 18 monthsలో అన్నారు. మ్యాక్సిమం 18 monthsలో ఎక్స్చేంజ్ అయితే కుదరదు అప్గ్రేడ్ చేసుకోవడం. బట్ ఏంటంటే ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరైనా కూడా తీసుకుందాం అలాగా అప్గ్రేడ్ చేసుకోవాలి నెక్స్ట్ సైకిల్కి అలా అంటే ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మాకు ఇదైతే నచ్చింది. అండ్ ప్రైస్ కూడా మనకి కన్వీనియంట్గా ఉంది. కావాలంటే అంత పెట్టి ఇప్పుడే తీసుకోవడం వేస్ట్ అని అనిపించింది. ఎందుకంటే వీళ్ళు సైకిల్స్ అనేది అప్గ్రేడ్ చేస్తూనే ఉంటారు పెద్ద అయ్యేంత వరకు. మనం దాదాపు నాకు తెలిసి 3 sizes or 4 sizes వరకు మనం కొనాల్సి వస్తుంది. సో ప్రతిసారి అంతంత పెట్టి కొనడం కంటే కూడా ఇలాగా అప్గ్రేడేషన్కి ఉండే ఛాన్స్ ఉంది. చాలా బెటర్ అనిపించింది. సో నా ఒపీనియన్ అయితే ఇది. అండ్ ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. బెలూన్స్ కట్టేసాను కదా, సో ఇప్పుడైతే బయట పెట్టేసి దీన్ని అయితే దాని మీద ఏదైనా వేసి క్లాత్ లాంటిది బయట బెలూన్స్ అయితే వేద్దాము. ప్రస్తుతానికైతే మోక్షజ్ఞ ఆ రూమ్లో ఆడుకుంటున్నాడు అనమాట వాళ్ళ డాడీతో బెడ్రూమ్లో. నేనైతే మోక్షజ్ఞ రూమ్లో ఇదంతా చేశాను. ఇప్పుడు తీసుకొచ్చి హాల్లో పెట్టాను. ఇలా అయితే చేశాను. నేనైతే ఏదైనా కూడా ఇలానే సెలబ్రేషన్ లాగా చేస్తాను. నాకు అలానే నచ్చుతుంది, సర్ప్రైజ్గా సెలబ్రేషన్గా. అలాగే ఏదైనా కొనుక్కున్నా లేకపోతే ఏదైనా చిన్న డే ఉన్నా కూడా ఏదైనా బాగా సెలబ్రేట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అండ్ ఇది కూడా తెప్పించా అనమాట, బ్లాస్టర్. సైకిల్ తక్కుందామా? వెళ్దామా? కిందికి వెళ్దామా? కిందికి వెళ్దామా? సైకిల్ తొక్కుదామా? ఓకేనా? మరి మనకి బయట ఒక సర్ప్రైజ్ ఉంది, చూద్దామా? 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 సర్ప్రైజ్ ఏంటి? సరే ఆగు. సర్ప్రైజ్ 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 సర్ప్రైజ్.
నేను కట్టానమ్మా. ఇటు సైకిల్ ఎక్కుదామా? ఎక్కుదామా? యు లైక్ ఇట్? ఎలా ఉంది? ఎలా ఉంది? నచ్చిందా? ఆగు, నేను తీస్తానుగా. సర్ప్రైజ్. ఆగు, అది నీకు వచ్చా పేల్చడం? వచ్చా? ఇది రావట్లేదు. పోయిందా? రావట్లేదు అన్న. రెడ్ సైకిల్, రెడ్ ఫ్లవర్స్. బాగుందా? నచ్చిందా సైకిల్? బాగుందా? అబ్బో, బెల్. ఇక్కడ చూడు ఏమనుంది? ఐ లవ్ మై బైక్. You know mommy or cycle? Mommy. Thank you, thank you, thank you. I love you. Mwah. You are the mother. What about it? Hey, whatever. You, Mama, eat. Whatever. ఇప్పుడు వాటర్ పట్టుకొస్తాడు అన్న. Bhuva, Kuva, Swaha, Vava, Tatsa, Tasa, Vidurva, Tuna, Renyam, Rinam, Bhargo, Gogu, Devasya, Desa, Di, Ti, Mahi, Rosi, Dio, Duyo, Yona, Mona, Racho, Ocho, Daya. Toya, స్వామి, Sami, నేను Ninu, కొత్త Kota, సైకిల్ Cycle, కొన్నాను. Kukuno, కొనుక్కున్నానంటమ్మా. అది దా ఇట్లా. సరే చూపించు. దా అది Odi, నేను Ninu, బాగా Kawa, తొక్కాలి. Kukona, మీరు Ninu, బ్లెస్ Mes, చేయండి. Chini, నేను Ninu, చక్కగా Chakara, తొక్కుకోవాలి. Kukuini, బ్లెస్ మీ. Mercy, థ్యాంక్ యూ thank you, స్వామి. Sami, చూపించు. bye, స్వామి నా సైకిల్ అని చూపి. Cycle, okay. అవన్నీ వద్దు వద్దు వద్దు. Ciao. పెట్టేసుకుంది. నీకు నేను పెడతా. సరే పెట్టు. సరే పెట్టుకుంటా. అక్కడ పూసుకోకూడదు, ఓకేనా? సరే పద, ఇప్పుడు బయటకు తీసుకెళ్దాం. పద. Cycle. మరి అది నేను తీసుకెళ్తా. ఆగు.
చెప్పులు వేసుకో. ఓకే ఓకే సీట్ తగ్గించాలా? ఎక్కు. సైడ్ అంటే బెల్ కొట్టగానే లిఫ్ట్ వచ్చేసిద్దా? చూసారా ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడో, హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా. సైకిల్ అంటే అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, అందుకనే మేము అప్పుడే తీసుకున్నాము. బట్ ఇప్పుడైతే కొంచెం అటు ఇటు అనుకుంటూ వెళ్తున్నాడు కానీ ట్రై చేస్తున్నాడు ఆ రోజు నుంచి మళ్ళీ రౌండ్గా తొక్కడానికి. నేను కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఆ సీట్ కూడా హైట్గా అయిపోయింది కదా, సో ఆ సీట్ కూడా మేము తగ్గించాము. ఆ రోజైతే అసలు ఏం చేయనివ్వలేదు, ముందైతే తొక్కాలి అనే ఆనందంలో. తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఆ సీట్ అడ్జస్ట్మెంట్ చేయడం అదంతా కూడా చేసిన తర్వాత ఇప్పుడైతే బాగానే కాళ్ళు అందడం కానీ అలాగా రౌండ్ సర్కిల్కి ట్రై చేస్తున్నాడు. అంతా బాగానే ఉంది. నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో చక్కగా రౌండ్గా తొక్కుతూ మంచిగా మేనేజ్ చేస్తాడు. ఆ తర్వాత నుంచి బ్రేక్స్ అవన్నీ ఎలా వాడాలో అయితే నేను నేర్పించాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ దాకా చూసారు కదా, చాలామంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. అండ్ మీకు ఇలా ఎలా అనిపించింది ఇలాగ సెలబ్రేట్గా చేయడం కానీ అట్లాగా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఎలాగా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి, సెలవు, బాయ్.